హాయ్ అండి, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము రీసెంట్గా వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసాం కదా కాకినాడలో. అంటే కాకినాడ డిస్టిక్, కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామం అన్నమాట. వారాహి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైన అమ్మవారండి. చాలా చాలా శక్తివంతమైన దేవత ఈమె. దుర్గాదేవి, తర్వాత కృష్ణుడు, రాముడు, శివుడు ఇలాంటి టెంపుల్స్ అయితే చాలా చోట్లే మనము ఉంటాయి కదా, మనం చూస్తూ ఉంటాము. కానీ వారాహి అమ్మవారి టెంపుల్ అయితే చాలా చాలా రేర్ అనమాట. నేనైతే అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక 2-3 టెంపుల్స్ చూశానండి. నాకైతే అమ్మవారి దర్శనం అక్కడ కూడా బాగా జరిగింది. కానీ మన సైడ్ అయితే మాత్రము అమ్మవారికి టెంపుల్స్ మరి ఎక్కడా లేవు. నాకు తెలిసి చెప్తున్నాను కదా, తిరుపతిలో ఉంది అని విన్నాను. మీకు ఎక్కడైనా వేరే మన ఏరియాస్లో ఎక్కడైనా టెంపుల్ కనుక తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే, మొన్న రీసెంట్గా అమ్మవారు నిలబెట్టిన తర్వాత ఫస్ట్ పంచమి అయిందనమాట. ఆ ఫస్ట్ పంచమికి అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించాము. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఫస్ట్ అందరూ పసుపు నీళ్ళతో అమ్మవారిని అభిషేకించిన తర్వాత 1 by 1 పంచామృతాలతో అభిషేకించడం జరిగింది. వారాహి అమ్మవారికి పంచమి తిథి అంటే చాలా ఇష్టము. అందుకనే ఆ రోజు మేము ఇలా అభిషేకించాము. పంచమి రోజు ఏంటి అంటే మిగతా డేస్ కంటే కూడా ఆ రోజు అమ్మవారి శక్తి మనకి ఇంకా దగ్గరగా ఉంటుంది. అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని నేను ఏ విధంగా అలంకరించానో చూడాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.
పంచామృత అభిషేకం అయిపోయిన తర్వాత ఫైనల్‌గా అమ్మవారిని ఈ విధంగా అలంకరించాననమాట. నాకు ఇంతకు ముందెప్పుడు పెద్దగా అలవాటు లేదనమాట. అమ్మవారి టెంపుల్ కట్టిన తర్వాతనే ఇవన్నీ నేర్చుకున్నాను నేను. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట అమ్మవారికి చీర కట్టడం, అలంకరించడం. ఫ్రెండ్స్ చూసారు కదా! వారాహి అమ్మవారి పంచామృత అభిషేకం. ఇలాంటి టెంపుల్ ఇక్కడ తప్ప మన ఏపీలో కాకినాడ, ఈ తిరుపతి తప్ప ఇంకా మరెక్కడా లేవండి. అందుకే ఈ వీడియోని వీలైతే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్.